బీట్మ్యాన్ స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని టోటల్ గా నాశనం చేశాడు. తెలుసు, కానీ మనం దాన్ని మళ్ళీ చేయొచ్చు సూపర్ స్పీడో. ఇప్పుడు మనం వెంటనే జరిగే సమస్యల్ని ఆపాలి. ఫార్ములా నంబర్ 927 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 927. ఇప్పుడు చూడు మ్యూజికల్ బాంబ్. ఆ తర్వాత అందరూ అంటారు చిక్ చిక్ బాంబ్. నా మ్యూజిక్ తో అందరినీ అంటించేస్తాను 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 అంటించేస్తాను. మేయర్, నా ఈ కొత్త ఆవిష్కరణతో ఈ సన్ సిటీ ఆర్మీ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ ప్రపంచంలోని ఏ ఆర్మీ దగ్గర నా ఈ కొత్త ఇన్వెన్షన్ ఎదిరించే సత్తా ఉండదు. అలాగా? నిజంగానా? సరే డాక్టర్ ఖురానా, ఈ లాకర్ లోపల మీరు అటువంటి ఏ వస్తువుని కనిపెట్టి ఉంచారు? పైగా అది చాలా ప్రమాదకరమైందంటున్నారు. అయ్యయ్యో, నిజంగానే ఇది చాలా ప్రమాదకరమైన ఆయుధంలా ఉంది. ఒకవేళ ఇది దుర్మార్గుల చేతికి చిక్కిందంటే పెద్ద వినాశనమే ఏర్పడుతుంది. డోంట్ వరీ మేయర్, వీళ్ళందరి సెక్యూరిటీకి మించి నేను లాకర్లో ఇంకొక ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఇదిగో చూడండి, ఇదే ఫింగర్ ప్రింట్ స్కానర్. నా చెయ్యి దీన్ని టచ్ చేసేంత వరకు ఈ లాకర్ డోర్ ఎప్పటికీ ఓపెన్ కాదు. ఓరి నాయను, అయితే మీరు వెంటనే దీన్ని మిలిటరీకి అప్పగించండి. కాదు, ఇప్పుడే కాదు. ఈ కొత్త ఆవిష్కరణకి ఇంకొక ఆఖరి ట్రయల్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా నేను ఇంటర్నేషనల్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ కూడా వెళ్లాల్సి ఉంది. నేను తిరిగొచ్చి ఆ లాస్ట్ ట్రయల్ కూడా చేసిన తర్వాత దీన్ని మిలిటరీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంతవరకు వీలైతే మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓ తప్పకుండా తప్పకుండా, ఖచ్చితంగా చేస్తాను. అది నా బాధ్యత. నాకు ఫ్లైట్ టైం అయిపోయింది. ఇక నేను బయలుదేరుతున్నాను. నేను కూడా ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే సన్ సిటీలో ఉండే పిల్లలతో పాటు నేను కూడా ఎగ్జిబిషన్ కి వస్తానని చెప్పాను. అందరూ నన్ను క్షమించండి, నేను రావడం కొంచెం లేట్ అయ్యింది. ఎందుకలా జరిగిందంటే సన్ సిటీలో ఒక వెపన్ ఎయిర్ కాబోతోంది. అందువల్ల దాని గురించి డాక్టర్ ఖురానాతో కాసేపు డిస్కస్ చేయవలసి వచ్చింది. సారీ. ఇట్స్ ఓకే మేయర్ అంకుల్. సన్ సిటీని కాపాడడానికంటే వేరే ముఖ్యమైన విషయం ఏవీ లేదు. నువ్వు సరిగా చెప్పావు కికో. ఏది ముఖ్యం లేదంటే ఏది ముఖ్యం కాదు. ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, కొంచెం తింటాను. సన్ సిటీ బాగు కోసం ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళంతా తెలివైన వాళ్ళని మనం ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి. ఏమంటావ్? అద్భుతం సార్, ఏం చెప్పారు సార్ మీరు? వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. గొప్ప తెలివైన వాడా. నాకు ఏమనిపిస్తోందంటే చట్పట్ అంకులకి టోనీ బాస్ గురించి ఏమీ తెలియదనిపిస్తోంది. ఇంత పెద్దదా? దీని 2 words లో చెప్పాలంటే జైంట్ వీల్. సూపర్ ట్వింకిల్. ఏది ముఖ్యం లేదంటే ఏది ముఖ్యం కాదు. నేను ఏదైనా కొంచెం తింటాను. ఓకే, మనం అందరూ ఇప్పుడు జైంట్ వీల్ లో కూర్చుందాం. వద్దు, నేను జైంట్ వీల్ అసలు ఎక్కనో. నాకు తల తిరుగుతుంది. జైంట్ వీల్ ఎక్కితే అందరం గట్టిగా అరుస్తాం. టోనీ బాస్ కేమో తల తిరుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. కొంచెం ఆగండి, మీలో మీరు గొడవ పడకండి. మీరందరూ బాగా వినండి. నేను అన్ని రైడ్స్ కి కావలసిన టికెట్లు కొనేశాను. మీకు ఇష్టమైన రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేయండి.
మేయర్ సార్ చూసి జాగ్రత్త, చాలా గట్టిగా పట్టుకోండి. మీకేమీ భయం లేదు కదా? లేదు లేదు లేదు, నాకు అసలు ఏ భయమూ లేదు. ఎందుకంటే నేను ఇంతకంటే పెద్ద జైంట్ వీల్ రైడ్ కి వెళ్ళాను. ఒకసారి ఇటువంటి పెద్ద జైంట్ వీల్ లో కూర్చున్నాను. అది ఇక్కడి నుంచి మార్స్ వరకు వెళుతుంది. ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే చెబుతున్నారా? అందులో మీకు అనుమానం ఏముంది? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే వెంటనే రైడ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను తడబడి వెంటనే కింద పడిపోతాను. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అయ్యయ్యో, మేయర్ గారు హీరో డైలాగులు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఎంతసేపు మీరు చెప్పింది అబద్ధమా? మేయర్ సార్, డోంట్ ఫియర్ వెన్ టింపోనా ఇస్ హియర్. నా మ్యూజిక్ తో అంతా అంటించేస్తాను, 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 అంటించేస్తాను. ఓ వావ్, ఈ స్పీడ్ లో జట్పట్ అంకుల్ అన్నిటినీ 2 minutes లో ఫినిష్ చేసేస్తారనుకుంటా. ఎక్కువగా మాట్లాడకు బాబు, అన్నిటినీ అంటించడమే నాకున్న హాబీ. నా మ్యూజిక్ తో అంతా అంటించేస్తాను, 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 అంటించేస్తాను. బీట్ మ్యాన్ బీట్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇద్దరు కాస్త ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలా చూడండి మిస్టర్, మీరు మీ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే సౌండ్ ద్వారా అందరినీ అటాక్ చేస్తున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. ప్లీజ్ మీరు ఇలా చెయ్యొద్దు. చూడు బాబు, ఇది కేవలం ట్రైలరే. నువ్వు నా మాట వినలేదంటే నీకు పూర్తిగా సినిమా చూపించాల్సి ఉంటుంది. నేను మ్యూజిక్ తో అన్నిటినీ అంటించేస్తాను. సన్ సిటీలో నీలాంటి వాళ్ళకి అసలు చోటే లేదు. తప్పు జరిగే లోపు నీలాంటి వాళ్ళు తుప్పురే కొట్టడం నాకు బాగా అలవాటు. హ్యాండ్స్ అప్. ఓ నో! నేను భయపడిపోయాను, కానీ నాలో కోపం జ్వలిస్తోంది. నువ్వు మామూలుగా చెప్తే వినేలా కనిపించడం లేదు కనుక ముందు నీకే బుద్ధి చెప్పాల్సి ఉంది. నా టంగ్స్ నుంచి వచ్చే మ్యూజిక్ తో అంతా అంటించేస్తాను. ఇప్పుడు సూపర్ స్పీడో ని పిలిచే సమయం వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో, ఆ బీట్ మ్యాన్ దగ్గర నుంచి మన ఫ్రెండ్స్ ని మనం కాపాడాలి. డోంట్ వరీ కికో, నేను అప్లై చేయబోయే ఫార్ములా వల్ల తను నన్ను చూడడం మాత్రమే కాదు, అసలు కనిపెట్టలేడు కూడా. శబాష్, నాకు తెలుసు కికో సూపర్ స్పీడోని బయటికి పిలుస్తాడని. ఇప్పుడు నా పని మొదలు పెడతాను. నా మ్యూజిక్ తో అన్నిటినీ ధ్వంసం చేస్తాను. నా మ్యూజిక్ తో అంతా అంటించేస్తాను, 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 అంటించేస్తాను. తప్పు చేసే వాళ్ళ ముఖం మీద సూపర్ స్పీడో ఖచ్చితంగా మసిపూస్తాడు. బీట్ మ్యాన్ మొహానికే మసిపూస్తావా? ఇప్పుడే చూడు నిన్ను గాల్లో ఎలా ఎగరేస్తాను. మ్యూజిక్ తో నేను అన్నిటినీ అంటించేస్తాను, 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 అంటించేస్తాను.
బీట్ మ్యాన్ సౌండ్ నిజంగానే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది కికో. నా బాడీ మొత్తం టోటల్ గా షేక్ అయిపోయింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 182. ఎస్ బడి కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 182. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 46. బీట్ మ్యాన్ బీట్ ని ఎదుర్కోవడానికి మిసైల్ హిట్టా? ఈ జిగ్జాగ్ మూమెంట్స్ ని ఎంతసేపు కాపాడతాయో చూస్తాన్రా. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 444. వాట్ అన్ ఐడియా కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 444. దీన్నే చెప్తారు ఎవరు తవ్వుకున్న గొత్తులో వాళ్లే పడ్డము అని. ఇక నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే నీ అంతు చూస్తానుండు. నా మ్యూజిక్ తో అన్నిటిని అంటించేస్తాను. కికో త్వరగా ఏదో ఒకటి చెయ్యి. బీట్ మ్యాన్ సిస్టమ్ లోని సౌండ్ నన్ను టోటల్ గా డ్యామేజ్ చేసేలా ఉంది కికో. సూపర్ స్పీడ్ బీట్ మ్యాన్ సౌండ్ వేవ్స్ అదరగొడుతోంది, అందుకే డ్యామేజ్ అవుతోంది. ఒకవేళ వాడి సౌండ్ వేవ్స్ ని అదరగొట్టకుండా చేసావంటే ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. ఫార్ములా నంబర్ 999 ని అప్లై చేయి. ఓ వావ్ కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 999. త్వరగా సూపర్ స్పీడ్, బీట్ మ్యాన్ ఇక్కడ బందీగా ఉన్నంత వరకు మనం వెళ్ళి మన ఫ్రెండ్స్ ని కాపాడొద్దాం. మీరిప్పటి వరకు నా ఇన్స్ట్రుమెంట్స్ తడాకాని మాత్రమే చూస్తూ వచ్చారు. ఇప్పుడు మీరంతా నా తడాకా చూడాల్సిన టైం వచ్చింది. నా మ్యూజిక్ తో అందరినీ అంటించేస్తాను. ఆగో! మీరు ఆ జైంట్ వీల్ వైపు ఒక్క అడుగు ముందుకు వేసినా నేను నా గిటార్ ని ప్లే చేసి ఆ జైంట్ వీల్ పడిపోయేలా చేస్తాను. బీట్ మ్యాన్ నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు. నాకు ఒక చిన్న పని జరగాలి, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఆ సూపర్ స్పీడో ఏం చేయాలంటే ఈ కాఫీ కప్పు మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేసి నాకు ఒక గ్లౌ తయారు చేసి ఇవ్వాలి. కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? వద్దు, అనవసరమైన ప్రశ్నలతో నా టైం వేస్ట్ చేయొద్దు. నీ ఫ్రెండ్స్ అందరి సేఫ్టీ గురించి ఆలోచించు. నేను చెప్పిన పని చేస్తావా, లేదంటే నేను గిటార్ ప్లే చేసి నీ ఫ్రెండ్స్ అందరినీ పైలో కలిగి పంపించనా? వద్దొద్దు సూపర్ స్పీడ్, ఇప్పుడు ఆ బీట్ మ్యాన్ ఏం చెప్తున్నాడో నువ్వు దాన్ని అలాగే చేసాయి. ఓకే ఓకే బడి. ఇదిగో నువ్వు అడిగిన గ్లౌస్ రెడీ. నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేసాయి. ఓకే, వదిలేశాను. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 38. ఏయ్, ఎవరు నువ్వు? చేతులు పైకెత్తు. ఏయ్, నేను చేతిలో పైకి ఎత్తలేను, కానీ మీ ఇద్దరిని మాత్రం పైకి పంపించగలను. Welcome, Dr. Khurana. The locker is open now. డాక్టర్
ఖురానా పురాణానా, ఇక బీట్ మ్యాన్ దే ఇక్కడ హైరానా. ఇక ఈ లౌడ్ స్పీకర్స్ తో నేను ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాను. కాకపోతే ఈ లౌడ్ స్పీకర్స్ అంత పవర్ఫుల్ అని విన్నాను, ఆ మాట నిజమేనా? ఓ పని చేస్తాను, వీటిని ఒకసారి సన్ సిటీ మీద టెస్ట్ చేసి చూస్తాను. నా మ్యూజిక్ తో అంతా అంటించేస్తాను. ఇదిగో చూడు కికో, నీకు ఒక విషయం తెలుసా? బీట్మ్యాన్ కాఫీ కప్ నుంచి ఫింగర్ ప్రింట్స్ గ్లౌస్ తయారు చేయమని చెప్పాను కదా, దాని మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ డాక్టర్ ఖురానావి. దానితో ఆయన ఆ లాకర్ ఓపెన్ చేస్తాడు. అయ్యయ్యో మేయర్ గారు, మీరు ఏ లాకర్ గురించి అంటున్నారు? ఆ లాకర్ లో అటువంటిది ఏముంది? ఆ లాకర్ లోపల డాక్టర్ ఖురానా కనిపెట్టిన 4 స్పీకర్స్ ఉన్నాయి. ఆ స్పీకర్స్ లో అలాంటి పెద్ద విషయం ఏముంది అంకుల్? ఏమిటి అలా అడిగావు? అవి చాలా పవర్ఫుల్ అయిన స్పీకర్స్. అవి ఎటువంటి ఆడియో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అయినా సరే 10 రెట్లు ఎక్కువ చేస్తాయి. అరే ఏంటిది? అలా అయితే ఆ వేవ్స్ అన్ని 10 రెట్లు ఎక్కువ అవుతాయి ఏంటి? నేను ఏదైనా కొంచెం తింటాను. బీట్ మ్యాన్ మ్యూజిక్ నుంచి వస్తున్న సౌండ్ వేవ్స్ వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు అది స్పీకర్ తో కనెక్ట్ అయిందంటే ఆ తర్వాత పెద్ద వినాశనమే జరుగుతుంది. బీట్ మ్యాన్ గురించి 2 మాటల్లో చెప్పాలంటే వెరీ పవర్ఫుల్. చాలా బాగుంది. నా మ్యూజిక్ తో అందరినీ అంటించేస్తాను. నేను నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఈ వైర్లెస్ స్పీకర్స్ కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ స్పీకర్స్ టెస్టింగ్ ని సన్ సిటీ మీద చెయ్యబోతున్నాను. ఇప్పటి వరకు మీరు చిన్న శాంపులే చూశారు, కానీ ఇప్పుడు చూడబోతున్నారు డాన్ డాన్. ఈ రోజు మీరు నా డెడ్లీ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్ ని చూడబోతున్నారు. బీట్ మ్యాన్ వాయించిన ఒక చిన్న మ్యూజికల్ బీట్ వల్ల ఇంత సమస్య వచ్చింది. ఒకవేళ వాడు ఇంకా లౌడ్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని వాయించాడంటే సన్ సిటీ మొత్తం అంతమైపోతుంది అనుకుంటా. ఈ మ్యూజికల్ వేవ్స్ తో సన్ సిటీ స్టాచ్యూని పగలగొట్టేస్తాను. అంటించేస్తాను. కాపాడండి. బీట్ మ్యాన్ స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని టోటల్ గా నాశనం చేశాడు. తెలుసు, కానీ మనం దాన్ని మళ్ళీ చేయొచ్చు సూపర్ స్పీడో. ఇప్పుడు మనం వెంటనే జరిగే సమస్యల్ని ఆపాలి. ఫార్ములా నంబర్ 927 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 927. ఇప్పుడు చూడు మ్యూజికల్ బాంబ్. ఆ తర్వాత అందరూ అంటారు చిక్ చిక్ బాంబ్. నా మ్యూజిక్ తో అందరినీ అంటించేస్తాను. నువ్వు చాలా తెలివిగా ఈ గోడ మీద నుంచి రావాలనుకుంటున్నావు. ఇప్పుడే ఈ గోడని ముక్కలు చేస్తాను. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ ప్లే చేసి నేను అలసిపోయాను. ఇది సరైన సమయం సూపర్ స్పీడో. ఫార్ములా నంబర్ 46 ని అప్లై చేయి. ఎంత పెద్ద తప్పు చేశారో! ఈ తప్పుకు మీరిద్దరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇక నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. కికో, ఈ చోటుకొచ్చి మనం పూర్తిగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? కికో, నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోయినట్టుంది. బీట్ మ్యాన్ సౌండ్ వేవ్స్ ని ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదనుకుంటాను. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చిందనుకుంటా. సూపర్ స్పీడో, నెక్స్ట్ టైం బీట్ మ్యాన్ ఎక్కడైనా నిల్చున్నాడంటే నువ్వు ఫార్ములా నంబర్ 37 ని అప్లై చేయి. ఓకే బడి, కానీ తను కదలకుండా నిలబడాలి కదా. నాన్ స్టాప్ గా అటాక్ మీద అటాక్ చేస్తూనే ఉన్నాడుగా. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో. నువ్వు కాసేపటికి తలకిందలుగా పడిపో. అప్పుడు బీట్ మ్యాన్ ఖచ్చితంగా నువ్వు టోటల్ గా డ్యామేజ్ అయిపోయావని అనుకుంటాడు.
ఆఖరికి నేను ఆ సూపర్ కార్ ని కూడా ధ్వంసం చేశాను. నా మ్యూజిక్ తో అందరినీ అంతం చేస్తాను, అంటించేస్తాను, అంటించేస్తాను, అంటించేస్తాను. నో, ఏం చేసావు? నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని విరగొట్టేశావు. వాయించడం ఇప్పటి వరకు నీ వంతు, ఇక వాయించడం నా తంతు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సూపర్ స్పీడో నీకేం కాలేదుగా? మనం ఎప్పుడు ఫిట్ అండ్ ఫైన్ బడీ.